సో చెప్తాడనమాట. ఏంటంటే నిన్న మనం చెప్పుకున్నది ఏంటంటే ఈ అనంత చైతన్యంలో చాలా లెక్కలేనన్ని విశ్వాలు ఉన్నాయి. ప్రతి జీవి తన మనసులో తన ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నాడు. లైక్ ఒక ప్రపంచం లోపల మరో ప్రపంచాన్ని, దాని లోపల ఇంకో ప్రపంచము. సో ఇట్లా అంతలేని సృష్టి అనేది ఉన్నది. ఇవన్నీ కూడా కళలు లాంటివి, ఊహలు లాంటివి. అసలు సత్యం మాత్రం ఒకటే, అన్నింటిలో ఉన్నది కేవలం ఆ బ్రహ్మ చైతన్యం మాత్రమే. విశ్వాలు ఎన్నైనా ఉండొచ్చు, రూపాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ వాటి ఆధారం ఒకటే. అదే శుద్ధ చైతన్యం అని చెప్తున్నాడు అనమాట. దెన్ వశిష్ఠుడు కంటిన్యూ చేస్తా ఉన్నాడు. వశిష్ఠ మహర్షి ఇట్లా చెప్పినాడు. నేను వశిష్ఠ మహర్షి, ఒక్క నిమిషం just wait. చెప్తున్నాడు అనమాట. ఆ వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు, నేను చూసినది ఆ దివ్య స్త్రీ ఏదైతే ఉందో దేవకన్య, తన గురించి ఇట్లా చెప్తుంది అనమాట. మీరు నివసిస్తున్న ఈ విశ్వం మొత్తం ఒక చిన్న భాగం మాత్రమే. దీని అవతల అనేక విశ్వాసాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉన్నాయి. ఆమెకి ఇట్లా చెప్పింది. చాలా దూరంలో ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం పెద్ద రాయి లోపల నేను నివసిస్తున్నా. ఆ రాయి లోపల కూడా సంపూర్ణ ప్రపంచం ఉంది. అక్కడ దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. ఇదంతా మనం నిన్న తెలుసుకున్నాం కదా. నేను నా భర్త అనేక యుగాలుగా అక్కడ నివసిస్తున్నా. నా భర్త ఒక బ్రాహ్మణుడు, చిన్నప్పటి నుంచే బ్రహ్మచారి, వేదాలు శాస్త్రాలు అన్నీ నేర్చుకున్నాడు. సో ఇవన్నీ మనం నిన్న ఇవన్నీ చెప్పిందని, ఇవన్నీ నిన్న మనము చెప్పుకున్నాం యాక్చువల్గా. ఆమె అతన్ని ధ్యానం నుంచి తీసుకొస్తే తర్వాత మనం ఆ, ఈ ఈ భాగం యొక్క ముఖ్య బోధ ఏంటంటే, లాస్ట్ నిన్న చెప్పింది, మనం పదే పదే నమ్మింది నిజంలా కనిపిస్తుంది, కానీ ప్రపంచం మన చైతన్యంలో కనిపించే ఒక దృశ్యం మాత్రమే. రాయి లోపల ప్రపంచం ఉన్నట్టే మనం కూడా చైతన్యంలో ఒక ప్రపంచాన్ని అనుభవిస్తున్నాము. నేను అజ్ఞాని అనే భావన ఉన్నంత వరకు ప్రపంచం నిజంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో మనకు అన్ని శుద్ధ చైతన్యం అని మనకు అర్థమైపోతుంది. సో మోక్షానికి మూడు ప్రధాన సాధనాలు ఉన్నాయి అని చెప్పినారు. ఏమేమిటంటే, ఒకటి గురువు ఉపదేశము, ఇంకొకటి సరైన ప్రయత్నము, ఇంకొకటి నిరంతర సాధన. మనం అనుకున్నాం కదా నిన్న ఇవన్నీ మనకున్నాయి ఇప్పుడు అని. సో వశిష్ఠ మహర్షి కొనసాగిస్తున్నాడు అనమాట. ఏంటంటే, ఆ రాయిలోని ప్రపంచ సృష్టికర్త ఇట్లా చెప్పిండు అనమాట వశిష్ఠుడికి. నేను విశ్వ చైతన్యంలో ఏర్పడిన ఒక చిన్న స్పందన మాత్రమే. నేను నిజంగా పుట్టలేదు. నేను నాకంటే వేరే దాన్ని ఏది చూడడం లేదు. నువ్వు, నేను, ఈ స్త్రీ అందరం కూడా చైతన్యం నుంచి వచ్చిన ఆలోచనలనే ఆలోచనలమే. నిజంగా వేరు వ్యక్తులు కాదు మనం ఎవ్వరము. తర్వాత అతను చెప్తాడనమాట, ఇప్పుడు నాకు వైరాగ్యం వచ్చింది, ఈ సృష్టి కూడా అంతమయ్యే సమయం కూడా దగ్గర పడింది. అందుకే నేను అనంత చైతన్యంలో లీనం అవ్వాలనుకుంటున్నా. అదేవిధంగా అతని భార్యకు కూడా వైరాగ్యం కలిగింది అనమాట. అతను చెప్పినాడు, ఏ ఆలోచన పుట్టిందో అదొక రోజు అంతం అవుతుంది, అలాగే ప్రపంచ భావన కూడా అంతం అవుతుంది. సో ప్రపంచం అంటే ఏమిటంటే అతను చెప్తాడంట, కాలము, స్థలము, పదార్థము, కదలిక, ఇవన్నీ కూడా చైతన్యంలోని భావనలే. నిజంగా ఇక్కడ ఉండేది ఒకటే. అదే ఒక చైతన్యం మాత్రమే ఇక్కడ ఉండేది. ఆ తర్వాత ఆ సృష్టికర్త లోతైన ధ్యానంలోకి వెళ్ళిపోతాడు అనమాట. సో తర్వాత తన భార్య కూడా ధ్యానంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు వశిష్ఠుడు కూడా ధ్యానంలోకి ప్రవేశించింది. అప్పుడు ఏమైందంటే, ఆ సృష్టికర్త తన మనసులోని భూమి అనే భావాన్ని ఉపసంహరించుకున్నాడు. సో భూమి నశించడం ప్రారంభించింది. వెంటనే ప్రపంచం కూలిపోవడం మొదలైంది. ప్రకృతి విపత్తులు రావడం మొదలైంది. సో నీరు అన్నింటిని ముంచేసిన తర్వాత అగ్ని అన్నిటిని కాల్చేసింది. సో ప్రాణం లేకుండా ఏది నిలవదు కదా. అప్పటి వరకు ఉన్న నక్షత్రాలు కానీ, దేవలోకాలు కానీ, ఇంద్రుడు కానీ అన్ని క్రమంగా అంతరించిపోయినాయి. ఎందుకంటే అవన్నీ కూడా సృష్టికర్త చైతన్యంలో భాగమే కదా. సో చివరికి మిగిలింది ఏంటంటే శాశ్వతమైన అనంత చైతన్యం అన్నమాట. సృష్టి ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక స్వప్నం లాగా, కలలో ప్రపంచం కనిపించినట్లే చైతన్యంలో ఈ విశ్వం కనిపిస్తుంది. అదే చైతన్యం ఏమైందంటే బ్రహ్మ సృష్టికర్తగా, అదే చైతన్యం విష్ణువుగా, అదే చైతన్యం రుద్రుడిగా అంటే లయకారుడిగా, పురుగగా కూడా కనిపిస్తుంది. సో ఒక చిన్న పరమాణువులోనే మొత్తం విశ్వం అనేది ఉండగలదు. ఒక వెంట్రుక లోపల కూడా మూడు లోకాలు ఉండగలవు. అంటే చైతన్యానికి పరిమితులు అనేటివి లేవు. ఉండేది ఒక శుద్ధ చైతన్యమే. అదే శరీరం నిజమైంది, ప్రపంచ రూప శరీరం వేరే. ఇవన్నీ తల స్వర్గము, పాదాలు భూమి, మిగతా అవయవాలన్నీ విశ్వంలోని ఇతర భాగాలు. సో ప్రపంచంలో చైతన్యంలో పుట్టిన ఒక భావన ప్రపంచం అనేది.
భావన ఉపసంహరించబడితే ప్రపంచం కూడా అంతరించిపోతుంది. సో బ్రహ్మ, విష్ణు, జీవుడు అన్ని అన్ని కూడా ఒకే చైతన్యం యొక్క భిన్న రూపాలు అన్నమాట. సృష్టికర్త, సృష్టి అనేది ఒక కళ లాంటిది, శాశ్వతంగా మిగిలేది ఒకటే, అదే బ్రహ్మ చైతన్యం. సో ఇదే మనకి ఇక్కడ యోగ వాసిష్టంలో చెప్పేదంటే ఇదంతా జగన్మిథ్య, బ్రహ్మ సత్యం అంటే జగన్మిథ్య. దెన్ వశిష్ఠ మహర్షి కొనసాగిస్తుంది అనమాట. సృష్టికర్త ఇంకా ధ్యానంలోనే ఉన్నాడు. సో నేను చుట్టూ చూసిన అప్పుడు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. అన్ని దిక్కులలో కూడా సూర్యుడు ఉదయించడం ప్రారంభమైంది. ఒక సూర్యుడు ఆకాశంలో కనిపించినాడు, మరొక సూర్యుడు భూమి లోపల నుండి వచ్చినట్లు కనిపించింది, ఇంకొన్ని సూర్యులు వరుసగా ప్రత్యక్షమైనవి. మొత్తం 12 సూర్యులు కనిపించినాయి. అందుకనే మనం అంటాం చూడు, ఆది రుద్రులు, ఆది రుద్రులు. ఆదిత్యులు ఎంతమంది? 12 మంది ఆదిత్యులు ఉన్నారు అంట. ఆ 12 సూర్యుల వేడి వల్ల మొత్తం విశ్వం అగ్నికి ఆహుతి అయిపోయింది. అన్ని కూడా బూడిదలాగా మారిపోయినాయి. కానీ 2 మాత్రమే మిగిలినాయి. ఒకటి ఆకాశం, శూన్యం, ఎందుకంటే అది అన్నిట్లో వ్యాపించింది. ఇంకోటి బంగారం, ఎందుకంటే అది అత్యంత శుద్ధమైనవి, మిగతావన్నీ నశించిపోయినాయి. భవిష్యత్తులో జీవులు ఇట్లా అనుకుంటారంట, ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడ ఒక ప్రపంచం ఉండేదేమో అని. తర్వాత భయంకరమైన గాలులు వీచినాయి, భారీ మేఘాలు, ఉరుములు, పిడుగులతోటి వర్షం కనిపించింది. ఎక్కడ చూసినా చీకటి మాత్రమే కనిపించింది. అప్పుడు అన్ని నగరాలు ఎగురుతున్నాయి, రాక్షసులు, అగ్నిజ్వాలలు, పాములు, సూర్యులు అన్ని కూడా ఇట్లా ఆకాశంలో తేలుతున్నట్టు కనిపించినాయి. పంచభూతాల మీద నియంత్రణ పోయింది. నీరు, అగ్ని, గాలి అవి పూర్తిగా అదుపు నీటికి తప్పేసినాయి. మొత్తం ప్రపంచం మొత్తం ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది. చివరికి ఏం మిగిలిందంటే, సృష్టి అనే తెర తొలగిపోయిన తర్వాత మిగిలేది ఏంటి? ఒక్కటే, అదే అనంత చైతన్యమే. అక్కడ భూమి లేదు, దిక్కులు లేవు, కాలం లేదు, జీవులు లేరు, సృష్టి లేదు, కేవలం అనంత చైతన్యము. ఆ సముద్రం మాత్రమే ఉంది. నేను ఇంకా ఏం చూసిన అంటే, ధ్యానంలో కూర్చున్న సృష్టికర్తను చూసిన. వశిష్ఠుడు చెప్తుండే చాలా అద్భుతమైన జ్ఞానం. అతని చుట్టూ ఉన్నాయన్నీ కేవలం మనసు సృష్టించిన కళల రూపాలుగా కనిపించినాయి. ఒక్క క్షణంలో నా జ్ఞానం కలిగింది. ఏమని అంటే, ఇవన్నీ శూన్యమే, ఇవన్నీ కేవలం భావనలే అని. అట్లా తెలుసుకున్న వెంటనే అన్ని కూడా కనుమరుగైపోయినాయి. తర్వాత రుద్రుణ్ణి చూసిన నేను. ఒక భయంకరమైన రూపం ప్రత్యక్షమైంది. అతను మొత్తం ప్రళయానికి ప్రతిరూపం అయినా నేనేమో అనిపించింది నాకు. తన స్వంత కాంతితోటి ప్రకాశిస్తున్నాడు. అప్పుడు నేను అనుకున్నా అనమాట, ఇతనే రుద్రుడు అని నమస్కరించిన. అంటే రుద్రుడు ఎవరు అంటే, యోగ వాసిష్టం ప్రకారం ఎట్లా చెప్తారంటే, వశిష్ఠుడు చెప్తున్నాడు ఏంటంటే, ఇక్కడ రుద్రుడు అంటే బయట ఉన్న దేవుడు మాత్రమే కాదు, మనలోని అహంకారం, నేను అనే భావన కూడా రుద్రుడే. రుద్రుని ప్రతీకాత్మక అర్థం ఏంటంటే, చెవి, కళ్ళు, ముక్కు, నాలుక, ఈ స్పర్శ, ఈ 5 జ్ఞానేంద్రియాలు కూడా ఆయనకు 5 ముఖాలు అలాగా. సో కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కలిపి చేతులు, కాళ్ళు మొదలైనవన్నీ, ఇవన్నీ ఆయన 10 భుజాల్లాగా చెప్పబడినాయి. రుద్రుడు అసలు ఎవరంటే, రుద్రుడు అనంత చైతన్యంలో ఒక చిన్న స్పందన, జీవులలో ప్రాణశక్తిగా పనిచేస్తాడు, గాల్లో కదులుతాడు, చైతన్యంలో ప్రకాశిస్తాడు. చివరికి ఏమైందంటే, అన్ని కదలికలు ఆగిపోయినప్పుడు, అన్ని ఆలోచనలు లయమైనప్పుడు అహంకారం అనేది పూర్తిగా నశిస్తాడు. అప్పుడు రుద్రుడు ఏమవుతాడంటే శివుడు అవుతాడు అనమాట, శుభాన్ని ప్రసాదించేవాడు. మరింత ఇంకా మనం అతను సంపూర్ణ శాంతిని పొందినప్పుడు, సో పరమ శాంతిలో నిలుస్తాడు. సో సృష్టి వస్తుంది పోతుంది, ప్రళయం ఏం చేస్తుంది అంటే అన్నింటిని నాశనం చేసింది, కానీ చైతన్యం మాత్రం ఎప్పుడు నాశనం కాదు. రుద్రుడు అంటే శివుడు, జీవుడు, ఇవన్నీ కూడా అదే చైతన్యం యొక్క భిన్నమైన వ్యక్తీకరణలు. అహంకారం పూర్తిగా లయమైనప్పుడే మనకు పరమశాంతి లభిస్తుంది. ప్రపంచం నశిస్తుంది, సూర్యులు కూడా నశిస్తారు, కానీ వాటిని సాక్షిగా చూస్తున్న అనంత చైతన్యం మాత్రం ఎప్పటికీ నశించదు అని చెప్తున్నాడు అనమాట వశిష్ఠుడు. చాలా బాగా చెప్తున్నాడు కదా, ప్రళయం యొక్క వివరణ చెప్తున్నాడు మనకు. సో వశిష్ఠుడు కొనసాగిస్తున్నాడు ఇంకా ఏమని అంటే, రుద్రుడు ఆకాశంలో తాండవ నృత్యం చేయడం ప్రారంభించిందట. ఆయన వెనక ఒక నీడ కనిపించింది. నేను ఆశ్చర్యపోయినా, సూర్యుడు లేకుండా నీడ ఎట్లా ఉంటది అని అప్పుడు ఆలోచించిన అనమాట. ఆ నీడ రుద్రుడి ముందుకు వచ్చి నృత్యం చేయడం మొదలు పెట్టిందంట. ఆమెనే కాలరాత్రి. ఆ నీడ ఎవరంటే ఆమె కాలరాత్రి, కాలి. చాలా భయంకరమైన రూపము, చాలా పెద్దదిగా, అదే సమయంలో చిన్నగా అనిపిస్తుంది. ఆమె నోటి నుండి ఇట్లా అగ్ని అనేది వెళ్ళబడుతుంది. ఆ కాలరాత్రి నృత్యం చేసింది. ఏంటంటే ఆమె నృత్యం చేస్తూ
పర్వతాలనన్ని పూలమాలల్లాగా మెడలో ధరించింది. 3 లోకాలు ఆమె శరీరంలో ప్రతిబింబించినాయి. మొత్తం విశ్వం ఆమె నృత్యంతో ఇట్లా కదులుతున్నట్టుగా అనిపించింది అనమాట. అని వశిష్ఠుడు వెంటనే ఒక గొప్ప సత్యం చెప్తున్నాడు. నిజానికి ఏం జరగలేదు, అది కేవలం చైతన్యంలో కనిపిస్తున్న దృశ్యం మాత్రమే. శివుడు కాళీ వేరువేరా అంటే కాదు. యోగ వాసిష్టం ప్రకారం శివుడు అనేది చిదాకాశం, అనంత చైతన్యం. కాళీ ఆ చైతన్యం యొక్క శక్తి అన్నమాట. ఇద్దరు వేరువేరు కాదు. అగ్ని మరియు వేడి ఎలా ఉంటుందో, ఎట్లా అయితే వేరు కావో, శివుడు మన శక్తి కూడా వేరు కాదనమాట. నిజంగా ఉన్నది ఏంటంటే వశిష్ఠుడు చెప్తున్నాడు, నిజానికి అనంత చైతన్యం మాత్రమే ఉంది. శివుడి రూపం ధరించినట్లుగా కనిపిస్తున్నా కూడా ఆయన అసలు రూపరహితుడు. సో చైతన్యం ఒక చిన్న కదలిక వస్తుంది. ఆ కదలిక వల్లనే, చైతన్యంలో వచ్చిన కదలిక వల్లనే జననం, మరణం, మాయ, అజ్ఞానం, జ్ఞానం, మన బంధాలు, మన ముక్తులు, మంచి చెడు ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. జ్ఞాని జ్ఞాని మాత్రం అన్నింటిలో ఒకే చైతన్యం చూస్తాడు. ఆయనకు వేరువేరుగా కనిపించవు. సో వశిష్ఠుడు చెప్తుండనమాట, నేను ఈ దృశ్యాన్ని శివుని తాండవం లాగా చూసిన, కానీ అది నాకు అంతఃకరణంలోని సంస్కారాల వల్ల వచ్చిన అనుభవము. ఇతరులు అదే విధంగా చూడకపోవచ్చు. అజ్ఞానం అంటే ఏంటంటే గుణాలు లేని చైతన్యంలో కదలిక ఉందని భావించడము, అదే అజ్ఞానం అన్నమాట. సో కళ్ళలో ఒక నగరం కనిపిస్తుంది, కానీ నిజంగా అక్కడ నగరమే లేదు. సో అలాగే ప్రపంచం కూడా చైతన్యంలో కనిపించే ఒక భావన మాత్రమే. సో కాలి చివరికి ఏమవుతుందంటే కాలరాత్రి నృత్యం చేస్తూ చివరకు శివుని మహిమను దర్శిస్తుంది అనమాట. అప్పుడు ఈ శక్తి కూడా చైతన్యం లాగా మారిపోతుంది. ఈ నది సముద్రంలో కలిసిపోతున్నట్టుగా కాలి ఏంటంటే శివుని లోపల లీనం. రుద్రుని యొక్క చివరి స్థితి ఎట్లా ఉందంటే కొంతసేపటి తర్వాత రుద్రుడు మేఘం లాగా తేలికగా మారిపోయింది. పరమాణువు కంటే కూడా సూక్ష్మంగా మారిపోయింది, అంటే కనిపించకుండా పోయింది అనమాట. ఎందుకంటే ఆయన బ్రహ్మంలో లీనమైపోయింది. శుద్ధ చైతన్యం ఆయననే అయిపోయింది. ఆ రాయిలో నేను ఏం చేసి చూశానంటే వశిష్ఠుడు చెప్తున్నాడు, సాధారణ కంటితోటి చూస్తేనైతే ఒక రాయి మాత్రమే కనిపిస్తుంది, కానీ జ్ఞాన నేత్రంతో చూస్తే ఆ రాయిలోనే సృష్టి, స్థితి, లయం అన్నీ జరుగుతున్నట్లు కనిపించింది. నేను ఆ రాయిలో గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును, 3 కాలాలను కూడా చూసిన. సో చెప్తున్నాడు అన్నమాట, ఇక్కడ శివుడే అనంత చైతన్యం. కాళీ ఏంటంటే ఆ చైతన్యం యొక్క శక్తి కాళీ అన్నమాట. ఈ ప్రపంచం అంతా శివశక్తులకు ఆట. శివుడు శక్తి వాళ్ళకు ఒక ఆట లాగా కనిపిస్తుంది. సో జ్ఞానికి మాత్రం అన్ని ఒకే చైతన్యం లాగా కనిపిస్తుంది. ఈ శక్తి చివరికి ఎక్కడ అయిపోతుంది అంటే చైతన్యంలో లీనం అయిపోతుంది. సో సృష్టి, స్థితి, లయ అన్ని కూడా చైతన్యంలో జరుగుతున్నట్లు కనిపించే ఒక మాయా నాటకం అన్నమాట. శివుడు, శక్తి, ప్రపంచము ఇవన్నీ జీవులు, ఇవన్నీ కూడా వేరువేరు కాదు. ఇవన్నీ అనంత చైతన్యం వివిధ రూపాల్లో కనిపించడం మాత్రమే. ఇవన్నీ శివుడు, శక్తి, ఇవి కూడా అన్ని కూడా ఈ అనంత చైతన్యమే డిఫరెంట్ ఫేజెస్ తో కనిపిస్తుంది. సో వశిష్ఠ మహర్షి ఇంకా కొనసాగించింది అనమాట. కొంతసేపు నేను ఈ అనంత చైతన్యాన్ని ధ్యానం చేసినాను. అప్పుడు నాకు ఒక్కసారి ఒక గొప్ప సత్యం అర్థమైంది. ఏంటంటే ఈ సృష్టి మొత్తం నాలోనే ఉంది. విత్తనంలో చెట్టు ఎట్లయితే దాగిందో అట్లాగే ఈ విశ్వం మొత్తం నా చైతన్యంలో ఉందనే గ్రహించినాను నేను. అప్పుడు నేను సృష్టిని గమనించినప్పుడు నేను మొదలు చాలా సూక్ష్మంగా ఉన్నా నేను, అంటే లైక్ పరమాణువు లాగా ఉన్నా నేను. ఈ తర్వాత నేను ఒక కాంతి కిరణం లాగా అనిపించిన, కొంతసేపటికి స్థూల రూపం ఉన్నట్లు అనుభవించిన. అంటే చైతన్యం ఎప్పుడైతే తన స్వంత శక్తిని గమనిస్తుందో మొదట ఈ తన్మాత్రలు, సూక్ష్మ తత్వాలు పుట్టినాయి. ఆ తర్వాత ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అనే పంచభూతాలు ఉద్భవించినాయి. ఇంద్రియాలు ఎట్లా వచ్చినాయి అంటే పంచభూతాలతో పాటు వినికిడి, చూపు, వాసన, రుచి, స్పర్శ అనే ఇంద్రియాలు కూడా వచ్చినాయి. వాటి ద్వారానే అనుభవాలు కలిగింది. దాని అహంకారం ఎట్లా వచ్చిందంటే వశిష్ఠుడు చెప్తున్నాడు, నిజానికి ఇవన్నీ అసత్యమే, అయినా కూడా ఆ స్థితిని ప్రజలు నేను అని పిలుస్తారు. అప్పుడు నేను భూమిగా అనుభవించిన, నేను ఆకాశాన్ని అనుభవించిన, ఆకాశాన్ని తెలుసుకున్న తర్వాత భూమిని అనుభవించిన. అప్పుడు నేను భూమిని అనే అనుభూతి నాకు కలిగింది. భూమిగా ఉన్నప్పుడు పర్వతాలు, నదులు, అనేక విషయాలన్నీ నాలో ఉన్నట్లే అనిపించింది. అయినా నాకు తెలుసు నేనే అనంత చైతన్యం. ఆయననే ఎక్స్పీరియన్స్ చేస్తుండ అనమాట. ఈ అనంత చైతన్యాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. సో వశిష్ఠుడు చెప్తున్నాడు, మనసు తప్ప భూమి అనే వస్తువే లేదు ఇక్కడ. సో అంటే భూమి, ప్రపంచం అన్ని కూడా చైతన్యంలో వచ్చిన భావనలే. ప్రపంచం ఎప్పుడు ఉంటుంది, జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రపంచం అనేదే లేదు. పరిశీలించకపోతే మాత్రం
ప్రపంచం ఉన్నట్టుగా అనిపిస్తుంది. నేనే అన్ని అనే అనుభవం నాకు ఇట్లా అనిపించింది అనమాట. ఈ ప్రపంచం అంతా నేనే, ప్రపంచంలో ప్రతిదీ నాలోనే ఉంది. ఈ అనుభవంతో నేను అన్నింటిని చూడగలిగినాను. అప్పుడు నేను ధ్యానం ద్వారా నేనే నీటి తత్వాన్ని అనుభవించినాను. అప్పుడు నేనే నీరు అనే అనుభూతి నాకు వచ్చింది. నీటి అనుభవాలన్నీ నాకు తెలిసినాయి. నేను అగ్నిగా మారినాను. తర్వాత నేను తత్వాన్ని ధ్యానించిన అప్పుడు బంగారంలో ఒక మెరుపులాగా, రత్నాల్లో కాంతిగా, మేఘాల్లో మెరుపుగా, మనుషులలో శక్తిగా అన్ని అనుభవించిన. కానీ అసలు సత్యం ఏంటంటే నేను అగ్నిగా అనిపించినా నేను నిజానికి అగ్ని కాలేదు. నేను నీరుగా కనిపించినా నిజానికి నేను నీరు కాలేదు. ఎందుకంటే అన్నిట్లో ఉండేది అదే బ్రహ్మం, పరబ్రహ్మం. అందుకనే ఒక వ్యక్తి తన ఊహలో నిప్పు నది ప్రవహిస్తున్నట్లు ఊహిస్తే నిజానికి అది నిజంగా కనిపించవచ్చు, కానీ నిజంగా నిప్పు నది అనేది ఉండదు. సో అలాగే ప్రపంచంలో అనుభవాలన్నీ అట్లనే ఉంటాయి. తర్వాత గాలిలాగా మారిన గాలి తత్వాన్ని ధ్యానించినప్పుడు గడ్డి, ఆకులు, తీగలు అన్నిటికీ నేనే కదలిక నేర్పుతున్నట్టు అనిపించింది. విశ్వమైన శరీరం అయిపోయిన సమయంలో ఆకాశమైన పొట్టలాగా, భూమిన ఉదరంగా, పాతాళమైన పాదాలుగా అనిపించినాయి. నేను గాల్లో వ్యాపించి ఉన్నా. అసలు నా స్వరూపం మాత్రం మారలేదు. నేను ఇంకా అదే చైతన్యం యొక్క సూక్ష్మ కణాన్ని. సో విశ్వం మొత్తం చైతన్యంలో. అందుకని ఇక్కడ దీంట్లో నుంచి మనం తెలుసుకునేదంటే ఈ విశ్వం మొత్తం చైతన్యంలోనే ఉంది. పంచభూతాలు కూడా చైతన్యం నుంచే ఉద్భవించినాయి. భూమి, నీరు, అగ్ని, గాలి అన్ని కూడా చైతన్యం యొక్క వ్యక్తీకరణ. నేను అనే భావన మాత్రం అహంకారం అన్నమాట. నిజంగా ఉండేది ఏంటంటే అనంత బ్రహ్మ చైతన్యం మాత్రమే. సో యోగ వాసిష్టం ఏం చెప్తుందంటే ఇక్కడ నేను భూమిని కాదు, నీటిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఇవన్నీ కూడా నాలో కనిపించే రూపాలు మాత్రమే. నా నిజస్వరూపం ఏంటి? మన నిజస్వరూపం ఏంటి? మనం అందరము ఆ ఒక్క అనంత చైతన్యం మాత్రమే. ప్రతి ఒక్కరు కూడా అనంత చైతన్యం యొక్క రూపాలే మనం అంతా. సో వీఆర్ నాట్ లైక్ మన మనసు ఊహించినట్టు మనం వీఆర్ నథింగ్. వీఆర్ అనంత చైతన్యం. అదే చెప్తున్నాడు అనమాట. వశిష్ఠ మహర్షి కొనసాగించింది ఏమంటే ఇవన్నీ చూసిన తర్వాత నేను ఆకాశంలో ఉన్న ఆశ్రమానికి, ధ్యాన స్థలానికి వెళ్ళిన. తిరిగి అక్కడ వెళ్ళిన. అక్కడ నా శరీరం యథాతథంగా ఉంది. కానీ అక్కడ ఒక వృద్ధముని లోతైన ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. అతను కూడా నిశ్శబ్దంగా ధ్యానం చేయడానికి ఆ ఏకాంత స్థలాన్ని కోరుకున్నాడని అర్థమైంది నాకు. అతనికి ఈ స్థలం వదిలేద్దాం అనుకున్నా. ఆలోచన వచ్చిన వెంటనే ఆశ్రమం అంతా మాయమైపోయింది. కళ ముగిసిపోయి కళలోని వస్తువులు ఎలా అదృశ్యం అయిపోతాయో అట్లా అయిపోయింది నాకు ఒక్కసారి. ఆ మను కూడా ఆశ్రమంతో పాటు భూమి మీదకి దిగి వచ్చింది. ధ్యానంలో కూర్చున్న భంగిమలోనే నేలపైకి వచ్చింది. అతనికి ప్రాణశక్తి, చిత్తశక్తి బలంగా ఉండడం వల్ల అతనికి ఎలాంటి హాని జరగలేదు. అతన్ని మేల్కొల్పడానికి నేను మేఘరూపం ధరించి ఉరుములు, వర్షం కురిపించిన. అతనికి మెలకువ వచ్చి అప్పుడు నన్ను గౌరవంగా ఆహ్వానించింది. అతను ఒక కథ చెప్పింది అనమాట. నేను దేవలోకాల్లో చాలా కాలం తిరిగిన, ఇప్పుడు వాటన్నింటి మీద విసుగు వచ్చింది నాకు. సో సుఖం అని అనుకున్నది చివరికి దుఃఖాన్ని ఇస్తుంది. భోగాలు కూడా ఒక రోగం లాంటివి. సంసారం అంతా తాత్కాలికమే. ఇక్కడ వయసు పెరుగుతున్న కొద్దీ జుట్టు తెల్లబడుతుంది, శరీర శక్తి తగ్గుతుంది కొన్ని, కానీ కోరికలు మాత్రం తగ్గవు. చాలా కాలం తర్వాత నేను అహంకారాన్ని వదిలి శాంతిని పొందిన. నీలాగే నేను ఏకాంతాన్ని కోరుకున్నా. అందుకే ఆకాశంలోనే ఆశ్రమాన్ని చేసిన. అప్పుడు నాకు స్వర్గ సుఖాల మీద కూడా ఆసక్తి లేదు. ఇప్పుడు నాకు అతను ఇక్కడే ఉండాలని నేను కోరిన. ఆ తర్వాత మేమిద్దరం విడిపోయినాము. అతను తన దారిలో వెళ్ళినాడు, నేను నా దారిలో వెళ్ళినా. సో వశిష్ఠుడు రాముడితో చెప్తున్నాడు అనమాట ఇవన్నీ. నేను ఆకాశంలో ఒక దేహరహిత జీవిలాగా సంచరిస్తూ ఉండేవాడిని. నన్ను ఎవ్వరూ చూడలేకపోయింది. ఒకరోజు నేను ఇట్లా అనుకున్నాను అనమాట, ఇక్కడ నుంచి నేను దేవతలకు కనిపించాలని. ఆ సంకల్పం చేసిన వెంటనే దేవతలందరూ నన్ను చూడగలిగినారు. కాలక్రమంలో నాకు మళ్ళీ ఒక శరీరం ఏర్పడింది. కానీ కానీ సూక్ష్మ శరీరము కానీ నాకు సూక్ష్మ శరీరం, స్థూల శరీరం మధ్య ఎట్లాంటి తేడా కనిపించలేదు. రెండు కూడా పరమ చైతన్యమే అని తెలుసుకున్నాను. ఇప్పుడు కూడా నేను ఈ శరీరం ద్వారా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తున్నాను. కానీ నా అంతరంగంలో మాత్రం బ్రహ్మమే సత్యం అనే జ్ఞానం ఎప్పుడు నిలిచే ఉంటుంది. మీ అందరి మనసులో కూడా వశిష్ఠుడు ఇక్కడే కూర్చున్నాడు అనే భావన ఉంది. అందుకే నేను ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తున్నా. కానీ పరమసత్యం దృష్టిలో ఈ ప్రపంచం అంతా చైతన్యమే కనుక కనిపించే సృష్టి అంతా మనసు యొక్క కల్పనని. ఎడారిలో కనిపించే ఎండమావి నిజానికి నీరు కానట్టే ఈ జగత్తు కూడా అంతిమ సత్యం కాదు.
సో ఇక్కడ ఏంటంటే ఈ భోగాలు ఏవి చివరికి మనకి తృప్తిని అయితే ఇవ్వవు. అహంకారం తగ్గినప్పుడే మనకు నిజమైన శాంతి అనేది వస్తుంది. శరీరం ఉన్నా లేకపోయినా కూడా ఆత్మ అనేది ఒకటే. ప్రపంచం మొత్తం అనంత చైతన్య స్వరూపమైన బ్రహ్మం వెళ్తుంది. ముక్తి అంటే మనసుకు చల్లదనము, ఈ శాంతి, బాధల నుంచి మనకు విముక్తి అన్నమాట. అందుకే వశిష్ఠుడు చివరిగా చెప్తున్నాడు, ముక్తి మనసుకు శాంతినిస్తుంది, మన బంధనం మాత్రం దుఃఖాన్ని పెంచుతుంది. కాబట్టి జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించండి అని చెప్తున్నాను. సో మేము రేపు కూడా క్లాస్ పెట్టుకుందాము. సో రేపు ఓకేనా, క్లాస్ పెట్టుకుందాం. సరే, ఇలా పెట్టుకుందామా మైండ్. అమ్మా కంపల్సరీ అమ్మా, కంపల్సరీ. అయిపోతుంది ఇంకా ఒక 2 క్లాస్. అంటే మిగతా వాళ్ళు ఓకే అంటే పెట్టుకున్నాం, రెగ్యులర్ వస్తుంది. వస్తారా అందరూ?